హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ నడిచే పొయ్యి తెచ్చుకున్నాను. విజువల్ ఇంజక్షన్ ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నాకు కూడా తెలియదు, కానీ నేను అమెజాన్ లో చేసినాము. స్టిక్కర్ తీయాలి. పొయ్యి మాత్రం కొంచెం పెద్దనే ఉంది. చూడండి, వీగార్డ్ ఇండస్ట్రీ పొయ్యి. ఇది కరెంట్ తో నడిచే పొయ్యి అండి. ఏం చూడండి, లోపల ఉంది. లోపల ఏమో ఉంది, ఏం లేదు. చూడండి, దీనికి ఏం డ్యామేజ్ కాకుండా ఇలా థర్మకోల్ ఇచ్చిర్రండి. చూడండి, వావ్, బాగున్నాయి కదా. ఇంత ముందు కూడా మాకుండే అండి, హైదరాబాద్ నుంచి మా ఆయన తెచ్చిండు. కానీ అది వీకుండే గాని తొందరగా నేనే వాటర్ వేసి ఖరాబ్ అయిపోయింది. మీద వాటర్ మాత్రం పడనిచ్చుకోవద్దండి, ఖరాబ్ చేసుకోవద్దు. ఇంత బాగుంది చూడండి, ఇలా స్మూత్ గా ఉంది. ఇప్పుడు నేను ట్రయల్ చేస్తా. టీ పెడతా ఫస్ట్. ఇప్పుడు ఆంది వీగాడు ఎంత బాగుంది కదా. ఇప్పుడు దాని మీద నేను దీని మీద వాటర్ అయినా టీ అయినా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే నేను స్టీల్ అయితేనే వస్తుంది, మరి దీని మీద అల్యూమినియం వస్తుందో రాదో నాకు తెలియదు. ఓసారి టెస్ట్ చేయాలి. చూడండి, ఇది మిల్క్, ఇది బాయిల్ చేసుకుంటారు డీప్ ఫ్రై చేసుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి. దోశ అన్నా రోటీ అయినా దీని మీద చేసుకుంటే అసలు మాడిపోవండి. దీని మీద చేసుకోవచ్చు. ఇడ్లీ పెట్టుకోవచ్చు. దీనిపైన కూడా ఇడ్లీ కుక్కర్, స్టీల్ కుక్కర్ ఉంటది కదా చాలా మందికి, దీనిపైన పెట్టుకొని చేసుకోవచ్చు. గ్యాస్ సేఫ్టీ అవుతుందండి. మాకు ఇది ఉంటే మాకు 3 నెలలు 4 నెలల దాకా వస్తుంది గ్యాస్. ఇప్పుడు మాకు ఇది ఖరాబ్ అయిన నుంచి అయితే 2 నెలలే వస్తుంది మాకు గ్యాస్ అనేది. ఇప్పుడైతే చాలా రోజులు వస్తుంది మాకు గ్యాస్. ఇది మాన్యువల్ అండి, పవర్ వర్సెస్ ఫ్లేవర్. చూడండి, దీని మీద స్టిక్కర్ కూడా వేసిరు కదా. దీని ఆన్ ఆఫ్ ఇది బటన్స్, టైమర్. దీని మీద స్టిక్కర్ ఎందుకు వేసిరంటే దీనికి వాటర్ పోకుండా ఉండడానికి మంచిగా ఇచ్చిరు. ఇప్పుడు నేను దీని మీద టీ పెట్టి చూస్తాను. దీనికి అల్యూమినియం రాదండి, స్టీలియే వస్తాయి. అది కూడా పెట్టి చూస్తాను, ఏది వస్తుందో చూడాలి. ఎందుకంటే మా దాని మీద అయితే అప్పుడైతే స్టీల్ దాకొటే వస్తుండే. ఇప్పుడు రెండు చెక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కుక్కర్ అనేది పెడుతున్నాను. చూడండి, స్టీల్ దాంట్లో అయితేనే వస్తుంది, అల్యూమినియం బాయిల్. అదే అయితే అది కూడా వచ్చింది కదా, వచ్చే ఆగలేదు. మా ఇంట్లో పిల్లలు కొంటే పిల్లలండి, కొంచెం టెన్షన్ మాకు, అందుకే అందరం 180 degrees. ఓకేనా. ఇదేమో ఏంటిది, ఇది కర్రీ 1200 హీటింగ్. ఇది డీప్ ఫ్రై 2400. అమ్మ వచ్చాడు ఉందండి ఇది.
చూడండి అప్పుడే వేడప్పుడు దీనిపైన నేను టీ కానీ చూడండి అసలు ఇంత హీట్ అయింది కదా, మనం కామన్ గా స్టవ్ మీద పెడితే ఇట్లా పట్టుకోలేము దీన్ని మనం, కానీ ఇప్పుడు చూడండి పట్టుకోగలుగుతుంది. అసలు కాలేదు, ఇది ఎక్సలెంట్ గా ఉంది. అది విద్దు ఓసారి మళ్ళీ చూడండి, నేను దోశ వేసేది పెడుతున్నాను. వస్తుంది దోశ వేసేది, చూసినారా హలిమెల్లి వస్తలేదండి దీనికి. చూడండి ఇలా ఇలా ఉంది కాబట్టి ఈ కరెంట్ దాని మీద వస్తున్నది దోశకి. దీంట్లో దోశ కూడా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను దీనిపైన స్టీల్ పెడతాను, ఎందుకంటే అల్యూమినియం వస్తలేదండి, స్టీల్ అయితేనే దీనికి ఇలా ఉంది కాబట్టి వస్తుంది. స్టీల్ పెడుతున్నాను ఫస్ట్ దీని మీద ఓపెనింగ్. దీని మీద అప్పుడు కూడా మేము టీ ఎక్కువ పెట్టుకునేది, పిల్లలకు వాటర్ కాబెట్టేది స్నానానికి. చూడండి దీన్ని పొంగని అది మిల్క్ మీద పెట్టాం కాబట్టి అస్సలు కావట్లేదు గిన్నె అనేది. నేను చేతనే పట్టుకున్నా చూడండి. ఇది మా పిల్లలు తాగరు, నేను మా ఆయన్నే తాగేది. నేను కూడా అంత ఎక్కువ తాగను, మా ఆయన్నే ఎక్కువ తాగుతాడు గ్లాస్ నిండా. నేను ఎప్పుడు టీ అనేది కొద్దిగా అంతే తాగుతాను, ఎందుకంటే ఎక్కువ తాగొద్దు, టీ మంచిది కాదు. చూడండి ఇది కూడా మస్తు టేస్ట్ అయింది. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది బ్యాచిలర్ ఉంటారు కదా, వాళ్ళకు తొందరగా గ్యాస్ లేదనుకో దీన్ని తొందరగా పెట్టుకోవచ్చు. తొందరగా కూడా అవుతుందండి, కరెంట్ పోయి కదా తొందరగా అయిపోతుంది. చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.